నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. మానవ జీవన గమనం కాలచక్రంపై ఆధారపడి ఉంటుంది. గ్రహాల స్థితిగతులు, అవి ప్రశ్నించే విశేషమైన ఫలితాలు మానవుని జీవన మనుగడపై విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కొన్ని గ్రహాలు అనుకూలంగా, మరికొన్ని గ్రహాలు ప్రతికూలంగా వ్యవహరిస్తుంటాయి. ఆయా సందర్భాల్లో మనం ఏ విధంగా నడుచుకోవాలి, అలాగే మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే రాబోయే వారం రోజుల్లో ఉన్న శుభముహూర్తాలు, శుభ సమయాలు, శుభ కార్యక్రమాలు, అలాగే జ్యోతిషపరమైన అంశాలను సవివరంగా తెలియజేయడానికి పండితులు మనతో పాటు ఉన్నారు. వారిని పరిచయం చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. నమస్కారం అండి. నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. నమస్కారం అండి. నమస్కారం. మేషరాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు సహకరిస్తున్నాయండి? ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త ఉండాలి. మాట్లాడేటప్పుడు ఇతరులకు అపార్థమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల తక్కువగా మాట్లాడాలి. రావలసిన సొమ్ము చేతికి అందే విషయంలో కూడా కొంత ఆలస్యం చోటు చేసుకుంటుంది. ఆ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. మనం మొట్టమొదటి మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళని ఆకట్టుకునే విధంగాను, వాళ్ళు మెచ్చుకునే విధంగాను ఉంటుంది. అంత మాత్రం చేత అవసరం కంటే మించి కొంచెం కూడా మాట్లాడకూడదు. ఆ ఉత్సాహంతో కొంచెం ఎక్కువ మాట్లాడితే అపార్థాలకి తావతీస్తుంది అన్నమాట. అలాగే రాజకీయ నాయకులు, అధికారులు మొదలైనటువంటి వారి యొక్క సహాయ సహకారాలతో పనులు ముందుకు నడుస్తాయి. అటువంటి పనులు ఏమైనా ఉంటే తొందరగా ఈ సమయంలో పూర్తి చేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యం. విశేషించి సమయానికి ఆహారం తీసుకోనందువలన, తీసుకున్న ఆహారం వంట పట్టనందువల్ల, అలాగే నిలవున్న పదార్థాలు తినడం వల్ల, అమ్మిన పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యం చెడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకని ఆహార నియమాలని పాటిస్తూ వీలైనంత వరకు తక్కువగా మాత్రమే ఆహారాన్ని తీసుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేయడం చాలా అవసరం. అయితే ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రంతో ఆ జప ప్రభావంతో తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉన్న సమయం కాబట్టి మనం ఆ మంత్రాన్ని ప్రతిరోజు కాసేపు జపం చేసుకుంటూ ఉంటే ఆ అనారోగ్యాలు మన ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. అలాగే మానసికమైనటువంటి ఆందోళన ఉండడం వలన త్వరితంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడము, తీసుకున్న నిర్ణయాల్లో పొరపాట్లు జరగడము, అటువంటి వాటికి కూడా అవకాశాలు ఉన్నాయి. అందుకని ముఖ్యంగా శ్రీ దుర్గాయే నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ తరువాత నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. నిజానికి మంచి నిర్ణయాలు అంటేనే అర్థం ఏమిటంటే మన నిర్ణయం వల్ల నలుగురికి మేలు కలిగేది కావాలి అనేది ముఖ్యం, మనకి లాభం కలిగేది అని కాదు. అందువలన ఇతరులకు మనం ఎంత ఎక్కువ మేలు చేయగలిగితే అంతగా పుణ్యబలం సమకూడి మన అవసరాలు అన్నీ తీరుతాయి. కాబట్టి శ్రీ దుర్గాయే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం అనేది చాలా ముఖ్యంగా భావించాల్సి ఉంటుంది. విశేషించి అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెడతాయి. శత్రువులు కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా ఆ ఇబ్బందుల్ని అధిగమించడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు మీకు విజయాలను ఇస్తూ ఉంటాయి. ఆ విజయాల వల్ల మీకు కొంత అనుభవం వస్తుంది, విశేషించి గౌరవం కూడా వస్తుంది. అందువలన వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టారు అని చెప్పి వారిపై కోపాన్ని పెంచుకోవడంతో పాపం పెరుగుతుంది. వారి వల్ల మీరు ఉపకారం పొందుతున్నారనే విషయాన్ని గుర్తించినట్లయితే మరికొంత ఉత్సాహంతో మీ కృషిశీలతను పెంపొందించుకునే అవకాశాలు ఉంటాయి. విశేషించి రావాల్సిన సొమ్ము రావాలి అనే భావన కూడా, అంటే సంకల్పంలో కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంటే ఆ విషయాన్ని వద్దనుకోవడము, లేకపోతే అనవసరం అనుకోవడము, ఆ రకమైనటువంటి ఒక విధమైన వైరాగ్య భావన అన్నమాట. ఆ భావన వలన మీరు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ భావన నెగిటివ్ థాట్స్ వచ్చినా వాటిని త్వరితంగా విడనాడి అశ్వత్థ సమయస్వమే అనే మంత్రాన్ని జపించుకుంటే ఆ నెగిటివ్ థాట్స్ పోతాయన్నమాట.
ఆ తర్వాత రావాల్సిన సొమ్ము మీకు అవసరానికి అందుబాటులోకి రావడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జున అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా మీరు విజయాన్ని సాధించగలుగుతారు. రావాల్సిన సొమ్ము సద్వినియోగం కూడా అవుతుంటుంది. శంకర్ మంచి గారు, మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇష్టదైవ స్మరణ చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు కాబట్టి ఆయన్ని తలచుకోవడం, దర్శించుకోవడం, అలాగే సూర్య నమస్కారాలు చేయటం ఇవి చాలా అవసరం. విశేషించి దుర్గాదేవి ఆలయాన్ని దర్శించుకోవడం కూడా మంచి చేస్తుంది. మేషరాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. 12వ రాశిలో చంద్రదోషం కనపడుతోంది. చంద్రప్రీతిగా బియ్యం దానం చేయండి. వృషభ రాశి వారికి ఈ వారంలో అదృష్టం కలిసొచ్చే సూచనలు ఉన్నాయా అండి? అలాగే కనపడుతున్నాయమ్మా. 5 గ్రహాలు చక్కగా సహకరిస్తున్నాయి. ప్రధానంగా మీనరాశిలో చంద్రుడు, అలాగే కర్కాటకంలో కుజుడు, కన్యారాశిలో గురువు, కుంభరాశిలో కేతువు, అలాగే స్వక్షేత్రంలో ఉన్నటువంటి శుక్రుడు. కకార రాశిత్రయం కర్కాటకం, కన్య, కుంభం ఈ 3 రాశుల్లో గ్రహాలు సహకరిస్తున్నాయి. మొత్తం 5 గ్రహాలు యోగిస్తున్నాయి. శ్రమకు సామర్థ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వండి. ఆశించిన ఫలితం అందుతుంది. గృహంలో శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది. సదాచార సంపత్తితో స్థిరమైన ఫలితాలు సాధిస్తారు. గ్రహ బలం అనుకూలంగా ఉంది. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో తగినంత శ్రద్ధ చూపాలి. అపార్థాలకు అవకాశం ఇవ్వద్దు. భక్తిభావంతో పనిచేయండి. ప్రశంసలున్నాయి. స్థిరత్వం లభిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. వృషభ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకోవడం, దత్తాత్రేయ స్తోత్రాలు పారాయణ చేసుకోవడం, విష్ణు సహస్రనామ స్తోత్రం వినడం ఇవి సత్ఫలితాలను అందించే అంశాలు. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? జన్మరాశిలోనే శుక్రగ్రహ సంచారం ఉంది కాబట్టి మహాలక్ష్మి సందర్శనం చాలా వరకు సహకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ప్రతిరోజు బియ్యం దానం చేయడం ద్వారా మనశ్శాంతిని పొందుతారు. మిథున రాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయ్యే సూచనలు ఉన్నాయా అండి? ఆలోచనలలో వైవిధ్యం, వైరుధ్యం వాటి వలన స్వయంగానే పనులను కొంత వాయిదా వేయడం అనే లక్షణం ఒకటి కనిపిస్తోంది. మాట్లాడే తీరులో కొన్నిసార్లు గాంభీర్యం, కొన్నిసార్లు కాఠిన్యం, కొన్నిసార్లు ఎదుటివారిని బతిమాలడం ఈ రకమైనటువంటి ధోరణుల వలన మనం ఆ మాట విలువను తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. అందువలన వీలైనంత వరకు తక్కువగా మాట్లాడుతూ జపానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఎదుటి వ్యక్తికి ఏమాత్రం కష్టం కలగకుండా వ్యవహరించడం తప్పనిసరి. విశేషించి ప్రయాణాలు అధికంగా చేస్తారు. ఆ ప్రయాణాలు చేసిన చోట లక్ష్య సాధనకు అవకాశాలు బాగున్నాయి. అయినప్పటికీ కూడా ప్రయాణం చేసే సమయంలో గౌతమ అనే మంత్రాన్ని, అంటే గౌతమాయ నమః లాగా ఆ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు సిద్ధించడంతో పాటు ప్రయాణాలు కూడా అనుకూలంగా సాగుతాయి. విద్యార్థులు నూతన విషయాలన్నింటినో తెలుసుకోగలుగుతారు. అది వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది. వారు పరీక్షల్లో బాగా రాయడం కోసం, అలాగే మంచి మార్కులు తెచ్చుకోవడం కోసం, విద్యాశక్తిని పెంపొందించుకోవడం కోసం తల్లిదండ్రులు కూడా శ్రీ హయగ్రీవాయ నమః, శ్రీదత్త శరణం మమ అనే మంత్రాలను జపించుకోవడం ద్వారా పిల్లలు మంచి అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. శత్రువులు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కానీ ఆ పనులలో వాళ్ళకి ఆలస్యాలు రావడం, విఘ్నాలు కలగడం మొదలైన వాటి వల్ల మీ దాకా అపకారం రాకుండా కాపాడబడతారు. వృత్తి స్థానంలో వైరాగ్యాన్ని పొందకుండా శ్రద్ధ పట్టి పనులను చేయడం చాలా అవసరం.
ఖర్చు చేసేటప్పుడు మాత్రం సుందరమైన వస్తువులు, మనసును ఆకర్షించిన వస్తువులు, వాటి కోసం అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టేసేటువంటి ప్రమాదం ఉన్న దృష్ట్యా ఆత్మీయుల ద్వారా ఏ వస్తువునైతే మీరు కొనదలుచుకున్నారో ఆ కొనదలుచుకున్న వస్తువు యందు నైపుణ్యం కలిగినటువంటి ఆత్మీయులను దానికోసం నియోగించినట్లయితే మీ ధనం రక్షితమవుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శ్రీ మహాగణపతి ధ్యానం చేయడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? లక్ష్మీదేవిని సందర్శించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? సూర్యప్రీతిగా గోధుమలు దానం చేస్తే కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయండి? శుక్రుడు మాత్రమే లాభస్థానంలో యోగిస్తున్నారు. చేపట్టే పనుల్లో శ్రద్ధ పెంచాలి. కార్యసిద్ధికై విశేషమైన కృషి అవసరం. లక్ష్యంపైనే దృష్టి పెట్టండి. ముఖ్య కార్యాలను జాగ్రత్తగా ఆలోచించి పొరపాట్లు జరగకుండా పూర్తి చేయాలి. ఆర్థికంగా నష్టం గోచరిస్తోంది. అనాలోచిత నిర్ణయం వల్ల సమస్య ఎదురవుతుంది. సన్నిహితుల ప్రమేయంతో పరిష్కార మార్గాలు లభిస్తాయి. ఆర్థిక వ్యయభారం ఉంటుంది. తెలివిని ప్రదర్శించండి. యోగ్యతను అనుసరించి బాధ్యతాయుతంగా పనిచేస్తే లాభ శుక్రయోగం అనుకూలిస్తుంది. ఆరోగ్యం కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించండి. కర్కాటక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాన్ని జపించుకోవడం ద్వారాను, విష్ణు సహస్రనామ స్తోత్రం వినడం ద్వారాను బుద్ధి కుశలత పెరిగి సరి అయిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? జన్మరాశిలోనే కుజుడు యొక్క ప్రభావం వ్యతిరేకంగా ఉంది కాబట్టి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సందర్శనం చాలా వరకు రక్షిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? మొక్క వచ్చిన పెసలను గణపతికి నివేదన చేసి ఆ తర్వాత వాటిని ఆవులకు పెట్టడం ద్వారా సత్ఫలితాలు బాగుంటాయి. సింహరాశి వారికి ఈ వారంలో ప్రతికూల పరిస్థితులు ఏమైనా ఎదురయ్యే సూచనలు ఉన్నాయండి? సామాన్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో కలిగేటువంటి పొరపాట్ల వల్ల, వాహనాలకు సంబంధించి ప్రయాణ సమయంలో చేసే పొరపాట్ల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ కారణంగా బుద్ధి కుశలతను పెంపొందించుకోవడం కోసం శ్రీదత్త శరణం మమ, శ్రీ దుర్గాయే నమః అనే నామాలను జపించుకుంటూ, ప్రయాణ సమయంలో ముఖ్యంగా గౌతమాయ నమః అనే నామాన్ని జపించుకోవడం ద్వారా ప్రయాణాలు కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి, నిర్ణయాలు కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. అతి ముఖ్యంగా చేసేటువంటి ఖర్చులలో ఆధిక్యం కనిపిస్తుంది. అప్పులు ఇవ్వటం వలన ఆ డబ్బు తిరిగి రాదు సరికదా. ఏ వ్యక్తులకైతే మనం అప్పించామో వారి నుంచి వైరుధ్యాలు కూడా ఎదురయ్యేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా చెల్లించవలసినవి ఏమైనా ఉన్నట్లయితే చెల్లించేయడానికి అనుకూలమైన సమయమే. అయితే వ్యాపారస్తులలో పెట్టుబడులు పెట్టమని, లాభప్రదంగా ఉంటుందని మభ్యపెట్టేటువంటి స్నేహితులు కూడా ఉండే అవకాశం ఉంది. ఆ కారణంగా అటువంటి పెట్టుబడులకు తగిన కాలం కాదు ఇది అనే విషయాన్ని గుర్తించి ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తతో వ్యవహరించడం చాలా చాలా అవసరం. సమయానికి ఆహారం తీసుకోనందువలన ఏర్పడేటువంటి అనారోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం, ఉదయం 9 లోపులో ఎంతో కొంత ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయడం, రాత్రి 9 లోపులో నిద్రకు ఉపక్రమించే ప్రయత్నం చేయడము అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. స్నేహ సంబంధాల విషయంలో మన ప్రయత్నాలు ఎలా ఉండాలంటే ఇతరులకు మనం సహకరించే విధంగా ఉండాలి తప్ప వారి సహకారాన్ని అపేక్షించే రీతిలో ఉండకూడదు. ఆ విధంగా ఇతరులకు సహకరించడం అనేటువంటి దాని నుంచి కూడా వారి నుంచి ఏమీ ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయడం వల్ల మనకు పుణ్యబలం పెరిగి ఆ స్నేహ సంబంధాల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. మానసిక ప్రశాంతి వారం ప్రారంభంలో తగ్గిపోయే అవకాశం ఉంది. అలాగే ఖర్చు కూడా అనవసరం ఖర్చులు అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందువలన వారం ప్రారంభంలో నిర్ణయాలు ఏమీ సక్రమంగా తాను తీసుకోకుండా ఆత్మీయులతో సంప్రదించి తీసుకోవడము, అలాగే ఖర్చు తన చేతులతో చేయకుండా ఆత్మీయుల ద్వారా ఖర్చు చేయించడము ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది.
వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు అందరినీ ఆకట్టుకునేవిగాను, అందరికీ సహకరించేవిగా, ఉపకరించేవిగాను ఉండడం వలన పరోక్షంగా తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు ఏం కనిపించకపోయినా దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలను పరోక్షంగా పొందగలుగుతారు. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదేవతా స్మరణ వల్ల శక్తి పెరుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయం కానీ, దత్తాత్రేయ అవతారాలకు సంబంధించిన ఆలయాన్ని కానీ దర్శించడం వల్ల సరైన నిర్ణయ శక్తి, ప్రకృతి నుంచి జ్ఞానాన్ని ఆర్జించే శక్తి వృద్ధి చెందుతాయి. సింహరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 7 గ్రహాల దోషంలో ఉన్నాయి కాబట్టి నవధాన్యం తీసుకొని సాయిబాబా వారి ధునిలో వేసి ప్రార్థన చేయండి. శంకర్ మంచి గారు, కన్యా రాశి వారికి ఈ వారంలో శుభయోగాలు ఏ మేరకు అనుకూలిస్తున్నాయండి? సప్తగ్రహాల యోగం అనుకూలంగా ఉందమ్మా. ప్రధానంగా సూర్య భగవానుడు మిథున కర్కాటక రాశుల్లో సంచరిస్తున్నారు. దశమ లాభస్థానాలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే మీనంలో చంద్రుడు, అలాగే వృషభంలో శుక్రుడు, వృశ్చికంలో శని, ఇక కుంభంలో కేతువు, కర్కాటకంలో కుజగ్రహ యోగం విశేషంగా ఉన్నది. అలాగే బుధుడు కూడా కర్కాటకంలో యోగిస్తున్నారు. అద్భుతమైన శుభకాలం. ఏ పని తలపెట్టినా ఇట్టే పూర్తి చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంటుంది. ప్రతి క్షణం అభివృద్ధికై పనిచేయండి. విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించండి. అదృష్ట యోగం ఉన్నది. మంచి భవిష్యత్తుకై చేసేటటువంటి మీ ఆలోచనలు సహకరిస్తాయి. గతంలో కోల్పోయినటువంటివి తిరిగి ఇప్పుడు లభిస్తాయి. స్నేహ సంబంధాలు మరింతగా బలపడతాయి. వాస్తవిక దృక్పథంతో ముందుకు సాగండి. స్థిరమైన ఫలితాలున్నాయి. ఆనందదాయకంగా కాలం గడుస్తుంది. ఆశించిన సత్ఫలితం దక్కుతుంది. జయకేతనం ఎగరవేస్తారు. ధనలాభం చక్కగా ఉంది. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శ్రీరాముని స్తోత్రాలు, విష్ణు సహస్రనామం వినడం మొదలైనవి సత్ఫలితాలను ఇస్తాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? గురుగ్రహం జన్మంలో ఉంది కాబట్టి గురు సంబంధమైనటువంటి గురువుల్ని సందర్శించాలి. లేదా దక్షిణామూర్తి, పరమేశ్వరుడు ఇలా దర్శిస్తే బాగుంటుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా గోధుమలు, మినుములు ఆ రెండిటితో శివునికి పూజ చేసి కేజింపావు వాటిని ఆవులకు పెట్టడం ద్వారా దోషాలు నివృత్తి అవుతాయి. స్వాగతం. గురువుగారు, తులారాశి వారికి ఈ వారంలో ఆపదలన్నీ అధిగమించే శక్తి లభించే సూచనలు ఉన్నాయా అండి? తులారాశి వారు ముఖ్యంగా పనులలో ఆటంకాలు అయితే ఉంటాయి, కానీ స్వశక్తితో వాటిని అధిగమించగలుగుతారు. రావాల్సిన సొమ్ము అనుకోకుండా చేతికి వస్తుంది. దాన్ని వినియోగించడం విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. అనుకూలమైనటువంటి వాతావరణం చుట్టుపక్కల ఉంటుంది, కానీ మాట్లాడే తీరులో అపార్థాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన సొమ్మును కూడా మనం వినియోగం చేసేటప్పుడు అప్పులు ఇవ్వకూడదు. వీలైతే ఉచితంగా సహకారం చేయవచ్చు. మానసిక ప్రశాంతి తక్కువగా ఉంటుంది. అందుకని గణపతికి ఉదయకాలం 21 అరగుంజీలు తప్పున గుంజీలు తీసి ప్రదక్షిణాలు చేసినట్లయితే ఆ మానసికమైన వ్యాకులతలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. విజయాలు సాధించిన వారం ప్రారంభంలో కొంత అసంతృప్తులు ఉంటాయి. తర్వాత అవి సర్దుకునేటువంటి అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు కొంత ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం సర్వదా శ్రేయస్కరం. వృత్తి స్థానంలో పనుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే ఏ పనులు ఎప్పుడు చేయాలి, ఏ పని ముందు చేయాలి, ఏ పని తర్వాత చేయాలి మొదలైనటువంటి వ్యత్యాసాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వాటిని అధిగమించడం కోసం మీరు చేసినటువంటి పని ద్వారా పై అధికారుల యొక్క ఆదరణ సిద్ధించడం కోసం శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. రావాల్సిన సొమ్ము చేతికి రావడం, దాన్ని సద్వినియోగం చేయడం అనే అంశాలలో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం బాగా ఉపకరిస్తుంది. మీరు ఇతరులకు చేసే ఉపకారాలు తాత్కాలికంగా కొంత ఇబ్బందిని కలిగించిన దీర్ఘకాలికంగా అవి ఉత్తమమైన ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి?
శ్రీ ఆంజనేయ స్వామి వారిని ధ్యానం చేసుకోవటం మంచిది. ఆలయ సదస్సుల క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? గణపతి ఆలయాన్ని దర్శించడం ద్వారా విఘ్నాలు తొలగుతాయి. తులారాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? కేతు దోషం కనపడుతోంది, ఉలవలు దానం చేస్తే మంచి జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో శుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? జన్మరాశిలో శని సంచారం జరుగుతోంది, 2 గ్రహాలు సహకరిస్తున్నాయి. లాభంలో గురువు, అలాగే దశమంలో రాహువు. పరిస్థితులను గమనిస్తూ తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఓపికతో సమస్యల్ని పరిష్కరించాలి. ఆర్థిక ఇబ్బందులున్నాయి. సంయమనంతో ఆలోచిస్తే సమస్య తొలగిపోతుంది. మొహమాటం వల్ల విఘ్నాలు ఎదురవుతాయి. నిండు మనసుతో సంకల్పించండి. ఎంతటి జటిలమైన సమస్యనైనా పరిష్కరించేటటువంటి సామర్థ్యం లభిస్తుంది. శ్రేయోదాయకమైనటువంటి శుభ భవిష్యత్తు ఉంది. శ్రమభారం పెరుగుతుంది. మనోబలం మిమ్మల్ని రక్షిస్తుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. ఒత్తిడిని తగ్గించండి. ముఖ్య కార్యాలను కొంతకాలం వాయిదా వేయటం లేదా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? గౌరీకి సంబంధించినటువంటి స్తోత్రాలు, లలితా సహస్రనామ స్తోత్రం, ఇవి చాలా సత్ఫలితాలను ఇస్తాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? శివ సందర్శనం వల్ల శక్తి పెరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? బొబ్బర్లు ఆవులకు పెట్టడం ద్వారా ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది. ధనుసు రాశి వారికి ఈ వారంలో ధనయోగం ఏ మేరకు అనుకూలిస్తుందండి? ముఖ్యంగా డబ్బు రావచ్చు, కానీ ఆ డబ్బు వెంటనే ఖర్చు అయిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అవి మంచి ఖర్చు అయితే బాగుంటుంది. ఆ కారణంగా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే జపం చేసుకోవడం చాలా మంచిది. ఇతరుల యొక్క సహకారాన్ని అపేక్షించకుండా అన్ని పనులు స్వయంగా చేయాలనే భావనతో ఉండడం వల్ల కొన్ని పనులు ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది. అప్పులు ఇస్తే తిరిగి రావు కాబట్టి ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధగా అప్పులు ఇవ్వకుండా ఇతరులకు ఉపకరించడం కోసం ఉచితంగా ఇవ్వడం మంచిది. సమయానికి ఆహారం తీసుకోనందువలన వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని స్వీకరించడం, ఆహారంలో వచ్చే దోషాలను అధిగమించడం కోసం ఎక్కువగా మజ్జిగ తాగుతూ ఉండడము అనేటువంటివి ఆ దోషాలను నివారించి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేటువంటి అవకాశం ఉంది. రోగ నిరోధక శక్తి వృద్ధి చెందడం కోసం ప్రాణాయామము, వ్యాయామము తప్పనిసరిగా ఆచరించాలి. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెడతాయి. వాహనాల విషయంలో కూడా ప్రమాదాలు జరగకుండా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. స్వయంగా వాహనాలు నడపకుండా ఉండడం మంచిది. ప్రయాణం చేసేటువంటి సమయంలో గౌతమాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా విశేషమైన ఫలితం సిద్ధిస్తుంది. ఇబ్బందులు కలగవు. విశేషించి ఆ ప్రయాణంలో ఎక్కడికి చేరుకుంటున్నామో ఆ పనులు కూడా సులభంగా నెరవేర్చుకోగలుగుతారు. తండ్రి లేదా తత్సంబంధీకులకు సంబంధించిన ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. అలాగే వారి యొక్క ఆరోగ్య నిమిత్తమే క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించడం చాలా బాగా ఉపకరిస్తుంది. వృత్తి స్థానంలో మీరు ఆచరించేటువంటి కార్యక్రమాల ద్వారా గౌరవం పెంపొందేటువంటి అవకాశం ఉంది. విశేషించి ఇతరులకు అప్పులు ఇవ్వకుండా ఉండడం, ఇతరులు మోసగించే అవకాశం వారికి ఇవ్వకుండా ఉండడం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అంశాలు. సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం ఆ విషయాలలో సహకరిస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ప్రధానంగా శని శ్లోకం చదువుకోవటం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సుబ్రహ్మణ్య స్వామి ఆలయము, వెంకటేశ్వర స్వామి ఆలయము దర్శించడం మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? శని ప్రీతిగా నువ్వులు దానం చేస్తే కలిసి వస్తుంది. మకర రాశి వారికి ఈ వారంలో కార్యసిద్ధి అనుకూలిస్తోందా అండి? అలాగే కనపడుతోంది. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా రవి, చంద్ర, గురు, శుక్ర, శని గ్రహాలు. విశేషమైన శుభాలున్నాయి. శీఘ్ర విజయం లభిస్తుంది. అదృష్టకాలం నడుస్తోంది. అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. మోస ధోరణిలో కాకుండా చైతన్యవంతంగా, ఉత్సాహంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బంగారు భవిష్యత్తు మీ సొంతమవుతుంది. బ్రహ్మాండమైన భవిష్యత్తుకు ప్రస్తుత కాలం బాగా సహకరిస్తోంది.
ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆటంకాలని అవలీలగా అధిగమిస్తారు. సమయస్ఫూర్తితో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. 10 మందికి ఉపయోగపడే విధంగా మీ ప్రవర్తన, మీ యొక్క పనితీరు ఉంటుంది. అనురాగ భావంతో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం చాలా సత్ఫలితాలను అందజేస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? మహాలక్ష్మి దర్శనము అదృష్టాన్ని ఎక్కువగా ఇస్తుంది. మకర రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. శనగలు, ఉలవలు శివునకు పూజ చేసే వాటిని ఆవులకు పెట్టడం ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. కుంభరాశి వారికి ఈ వారంలో ఏవైనా నూతన కార్యక్రమాలు ప్రారంభించే సూచనలు ఉన్నాయా అండి? ముఖ్యంగా తన పనులు అనేటప్పటికీ కొంత చికాగ్గా ఉండడం, ఇతరులకి ఏదైనా పనులు చేసి పెట్టాలంటే తొందరగా వాటిని ఆచరించడం అనే లక్షణం కొంతవరకు కనిపిస్తోంది. ఆ లక్షణాన్ని అధిగమించాల్సిన అవసరం కూడా ఉంది. సొంత పనుల విషయంలో కూడా కొంత శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ విషయంలో తల్లి లేదా తత్సదృశులు అంటే తత్సమానమైన వారి యొక్క సహాయ సహకారాలతో నూతన కార్యాచరణకు మంచి ప్రణాళికలు వేసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే స్త్రీ జన సహకారం చాలా అనుకూలంగా ఉంటుంది. దానివలన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. వాహనాలను కొత్తగా కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలకు కూడా అవకాశం ఉంది. అయితే అది సత్ఫలితం ఇవ్వడం కోసం విష్ణు గరుడ వాహన అనే మంత్రాన్ని జపించుకుని తర్వాత ఆచరణలో పెట్టడం వలన ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. కొంతమంది నూతనంగా గృహాన్ని కొనుగోలు చేద్దామనే సంకల్పం కానీ లేదా గృహాన్ని బాగా అలంకరిద్దామనే సంకల్పం కానీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలంకరించడం అంటే బాగా మంచి రంగురంగులు వేయడం అనేటువంటివి అనమాట. అవి బాగా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అయితే గృహం తీసుకుందాం అనుకునేవారు మాత్రం తప్పనిసరిగా చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక అనే మంత్రాన్ని జపించుకుని తీసుకోవడం ద్వారా వారు సత్ఫలితాలను పొందగలుగుతారు. శత్రువుల్ని జయించడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం. నిజానికి వాళ్ళని జయించే ప్రయత్నం అవసరం లేకుండానే వాళ్ళే పక్కకి తప్పుకునేటువంటి సదుపాయం కూడా ఉంది. స్నేహ సంబంధాల విషయంలో ఇతరులకు మేలు చేసేటువంటి ప్రయత్నాల వల్ల సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఎంతోమందిని ఆకట్టుకోగలుగుతారు. వారి ఆశీస్సులు లభిస్తాయి. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టినా సమయానికి డబ్బు అందేటువంటి లక్షణం కూడా కొంతవరకు ఉంది. అందువలన ఏదో రూపంలో అందుతూ ఉంటుంది. కానీ అనుకోని ఖర్చులు కూడా అలాగే వస్తూ ఉంటాయి. వాటిని కొంతవరకు నియంత్రించడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. వృత్తి స్థానంలో పనులు ఆలస్యం కావడం వలన ఎదుటివాళ్ళు కొంత ఘర్షణ పడడం, ఆలస్యానికి చింతించడం మొదలైనటువంటి వాటికి కూడా అవకాశాలు ఉన్నాయి. అందువలన అక్కడ దుష్ట ఫలితాలు ఏమీ రాకుండా ఉండడం కోసం శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రాన్ని జపించుకోవడం సర్వదా శ్రేయస్కరం. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఆదిత్య హృదయం చదివితే ఆరోగ్యము, ఐశ్వర్యము రెండూ సంప్రాప్తమవుతాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. సూర్యప్రీతిగా గోధుమల దానం చేస్తే ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. శంకర్ పంచ్ గారు, మీనరాశి వారికి ఈ వారంలో ప్రయత్నపూర్వక ఫలితాలు ఏ మేరకు ఆశాజనకంగా ఉన్నాయండి? చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. చంద్ర, గురు, శుక్ర, రాహు గ్రహాలు. దివ్యమైన శుభ ఫలితాలు ఉన్నాయి. భాగ్యవంతులవుతారు. అదృష్ట రేఖలు ప్రసరిస్తాయి. విజ్ఞానపరంగా అభివృద్ధి చెందుతారు. ఆశించిన ఫలితం చెరువులోనే ఉంది. నిదానంగా ప్రశాంతంగా మాట్లాడండి. అవసరాలకు ధనం లభిస్తుంది. గౌరవం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ అవసరం. గందరగోళ పరిస్థితుల నుండి బయటపడతారు. ఒక విషయంలో స్పష్టత వస్తుంది. ఆచరణ యోగ్యం కాని అంశాల్లోకి ప్రవేశించవద్దు. ఆత్మీయుల సూచనలు అవసరం. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. గౌరీ స్తోత్రం, విశేషించి ఆదిత్య హృదయం ఉత్తమ ఫలితాలను అందజేస్తాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? పార్వతీ పరమేశ్వరుల సందర్శనం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఉలవలు
కేజీంపావు తీసుకుని శంకరునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా విశేషమైన ఫలితం సిద్ధిస్తుంది. ఆషాఢం ఉన్న కారణంగా శుభముహూర్తాలు లేకపోవచ్చు, కానీ ఏవైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవటానికి ఏ సమయం అనుకూలంగా అనువుగా ఉందంటారు? ప్రధానంగా ఆషాఢ మాసము ముఖ్యమైన పనులు చేయవలసినటువంటి పరిస్థితుల్లో అన్నప్రాసన ఒకటి చేసుకునే అవకాశం ఉంది. అది కూడా ముహూర్త నిర్ణయం ఎలా ఉంది, మన జాతకరీత్యా జన్మ నక్షత్ర రీత్యా తారాబలాన్ని చూసుకొని పండితులను సంప్రదించి పూర్వాహ్నంలో చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయ్యి దక్షిణాయనం కూడా ప్రారంభమైంది కాబట్టి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగితే బాగుంటుంది. గురువుగారు, వధువుది వరుడిది ఇద్దరిది ఒకే నక్షత్రం అయితే వివాహం చేయవచ్చా? మరి ఈ సందర్భంలో జ్యోతిష శాస్త్రం ఏం చెప్తోంది? కొన్ని వచనాలు వేరువేరుగా ఉన్నాయి. ముఖ్యంగా ఒకే నక్షత్రమయ్యి రాశిభేదం ఉంటే చేయవచ్చు. అంటే రాశిభేదం అంటే ఒక నక్షత్రం 2 రాసుల్లో ఉన్నప్పుడు చేయవచ్చు అనే భావన ఒకటి గోచరిస్తుంటుంది. అలాగే ఒకే రాశి అయినప్పుడు నక్షత్ర భేదం ఉంటే చేయవచ్చు అనే భావన కనిపిస్తుంది. కానీ అది సార్వత్రికంగా అన్వయించదు. ఎందుకని అంటే అంగీకరించినటువంటి నక్షత్రాలు కొన్ని ఉన్నాయి. అవేమిటి అంటే రోహిణి, ఆర్ద్ర, పుష్యమి, మఘ, విశాఖ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ 8 నక్షత్రాలు ఒకే నక్షత్రమైన అంటే ఉత్తరాభాద్రలోనే ఇద్దరు జన్మించడం లాగా పాదభేదం ఉంటే చేయవచ్చు అనేటువంటిది ఒక శాస్త్రవచనం. ఇది ఉత్తమము అని. అలాగే అశ్విని, భరణి, ఆశ్లేష, పుబ్బ, స్వాతి, మూల, శతభిషం ఈ 8 నక్షత్రాలు అయినట్లయితే మధ్యమము అని భావన కూడా ఉంది. ఇప్పుడు కూడా ఆ పాదభేదం ఉండి తీరాలి. కానీ ఒక దృష్టికోణంలో ఆలోచన చేసినట్లయితే ఏకనక్షత్రమైనది వీలైనంత వరకు పరిహరించడమే శ్రేష్టం. ఏకరాశిగత నక్షత్రాలను కూడా పరిహరించడమే శ్రేష్టం. ఎందుకోసం అంటే మనకు సామాన్యంగా ఎదురయ్యేటువంటి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇత్యాది దోషములు ఏవైతే ఉన్నాయో అవి ఒకే రాశి వాళ్ళు ఇద్దరు అయినప్పుడు వాళ్ళిద్దరికీ ఏకకాలంలోనే వస్తాయి. ఇప్పుడు ఒకరికి దోషం సంభవించి ఇంకొకరికి దోషం లేకపోతే కొంత సర్దుకుంటారు. అలా కాకుండా ఇద్దరికీ ఏకకాలంలోనే దోషాలు వచ్చేటప్పటికి అపార్థాలు ఎదురయ్యి నిలబడడం కష్టమైపోయే ప్రమాదాలు కూడా ఉంటూ ఉంటాయి. అదిగాక ఇంట్లో ఉన్న ఇద్దరికీ ఏకకాలంలోనే ఏలినాటి శని పట్టింది అనుకోండి, ఇద్దరికీ ఆరోగ్యం బాగుండకపోవడం, ఇద్దరికీ అనవసరమైన ఖర్చులు అవుతుండడం, ఇద్దరు కూడా అపార్థాలు చేసుకుంటూ ఉండడం, ఇలాగా ఏకకాలంలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని భరించడం కొంచెం కష్టం. కాబట్టి వీలైనంత వరకు రాశిభేదం ఉండడం ఉంటేనే శ్రేష్టము అని అనిపిస్తుంది. శంకర్ మంచి గారు, గజకేసరి యోగం అని అంటుంటారు కదండి, అసలు గజకేసరి యోగం అంటే ఏమిటి? అసలు ఈ యోగం అనుకూలిస్తుందా, ప్రతికూలిస్తుందా? మరి వ్యక్తి కానీ, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ జాతకాల్లో ఈ గజకేసరి యోగ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? గజకేసరి యోగం అంటే గొప్ప యోగము. గురు చంద్రుల మధ్య ఏర్పడేటటువంటి యోగము. లగ్నాత్తు కేంద్రాల్లో గురుచంద్రులు ఉన్నప్పుడు లేదా గురుచంద్రుల మధ్యలో కేంద్రస్థితి అంటే 1, 4, 7, 10 భావాల్లో వీరు ఒకరికొకరు ఉన్నప్పుడు ఈ గజకేసరి యోగం సిద్ధిస్తుంది. ఇది అందరికీ శుభాన్ని ఇస్తుంది. విద్యాపరంగా, గౌరవప్రదంగా, అలాగే ఐశ్వర్యప్రదంగా అదృష్టాన్ని అందిస్తూ ఉంటుంది. గజకేసరి యోగం వల్ల విశేషమైనటువంటి ప్రజ్ఞ, అలాగే జ్ఞానము ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. వినయ విధేయతలు కూడా విశేషంగా ఉంటాయి. ఇదొక గొప్ప యోగం. శుభయోగాల్లో ఒక మంచి యోగం ఇది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి 12 రాసుల ఫలితాలు, అలాగే శుభముహూర్తాలు, జ్యోతిష్యపరమైన అంశాల గురించి సవివరంగా, సశాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి,
ఇది ఇవాల్టి మన వారఫలం కార్యక్రమం. రాబోయే వారం రోజుల్లో 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో మీరంతా తెలుసుకున్నారు కదా. వాటికి తగ్గ పరిహారాలు పాటించి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. అలాగే నక్షత్ర బలం, శుభముహూర్తాలు, అలాగే ఎన్నో రకాల అంశాలు దానికి తగ్గట్టుగా వ్యవహరించండి. మంచి ఫలితాలు పొందే ప్రయత్నం చేయండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.